మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, విఎం థామస్, జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్లు భూమి పూజ చేశారు. శాస్త్రోక్తంగా చేపట్టిన నూతన భవన నిర్మాణానికి భూమి పూజలు చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని పునాది రాతిని వేశారు. టీడీపీ నూతన భవన నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చెప్పులు ధరించి అసెంబ్లీలో తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి దేవుడికి అవమానం కల్పించారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన తిరుమలని వైసీపీ పాలనలో అపవిత్రం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని దుయ్యబట్టారు. భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావించే స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో నెయ్యిని కల్తీ చేసిన పాపం వైసీపీ పాలకులదేనని మండిపడ్డారు. వెంకన్నతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. అంతే కదా, అయిపోయిందా?
సభా వచ్చి देवसूराजा भवति हिरण्यपात्रमदो पूर्णं दधाति मनोदोषानीति एकदा గౌరవనీయ శాసనసభ్యులకు అలాగే చిత్తూరు పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన అత్యంత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7 పార్లమెంటరీ జిల్లాలలో కొత్త నూతన భవన సముదాయాలకు భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతదేశంలోనే ఏ పార్టీకి దక్కని గౌరవం, ఏ పార్టీలో కార్యకర్తకు ఇవ్వని విలువ కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈరోజు మనం చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు చిత్తూరు పట్టణంలో సువిశాలమైన అధునాతన సౌకర్యాలతో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి మనం పొద్దునే భూమి పూజ చేసుకున్నాం. ఈ యొక్క కళను నిజం చేసిన పెద్ద మనుషులు చాలా మంది ఈ వేదిక పైన ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్ఛార్జ్ మంత్రిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఏ సముదాయంలో ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామో ఇక్కడి నుంచే ఎన్నో విజయాలు తెలుగుదేశం పార్టీకి దక్కాయి. కాబట్టి దీన్ని కూడా మనం రేపు రాబోయే కాలంలో ఏదైతే గౌరవం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే భువనేశ్వర్ మేడం నాయకత్వంలో నడుస్తున్న ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా వాసులము శాసనసభ్యులము అలాగే నాయకులము అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి ఇదే దేవాలయం నుంచి ఎక్కడ రాజకీయంగా మనం ఎదిగామో అదే దేవాలయాల్లో నాణ్యమైన చదువుని ఇప్పించే విధంగా ఇక్కడ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయమని అడుగుదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశాడనే దానికంటే రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకొని పోయాడనేదే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక గౌరవం ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఢిల్లీ వరకు కాదు అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకొని పోతే ఆ కీర్తిని దిగజార్చి 5 సంవత్సరాల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాదు ప్రపంచంకే దేవదేవుడైన కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని కూడా మంటల్లో కలిపాడంటే ఒకసారి మనం ఆలోచించాల. చేసిన తప్పును ఒప్పుకోకుండా బుకాయిస్తూ ఆయన మీడియా ఆయన సహచర నాయకులు ఈరోజు చేస్తున్న యాగి ఇంత అంత కాదు. ప్రజలంతా గమనిస్తున్నారు.
ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సమావేశాలకు రాలేరు కానీ రాష్ట్రంలో ఏమేమి తప్పులు చేయాలి, తెలుగుదేశం పార్టీని అబాసుపాలేలాగా చేయాలనే కుసంస్కృతితో ఈరోజు వైసీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం టీవీలో చూసాం. గత వారం రోజులుగా శాసనసభలో మాట్లాడడానికి మనిషి లేడు. శాసన మండలిలో ఆ రోజు వాళ్ళతో పాటు ఉన్న శాసన మండలి సభ్యులు సభను ఎప్పుడూ సజావుగా జరగనివ్వరు. సభలోకి వస్తే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల గురించో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేది పక్కన పెట్టి ఏదో ఒక విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే విధంగా, అలాగే ప్రజల్లో వేరే విధంగా ఆలోచించే విధంగా చేస్తున్నారు. దానిలో భాగమే మన ప్రాంతం, మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడే వెలిసిన కలియుగదయం వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు విషయం మనందరికీ తెలిసింది. నిష్పక్షపాతంగా ఈరోజు లడ్డూలో జరిగిన పొరపాట్లను ఎక్కడ ప్రభుత్వం అనేది ఇన్వాల్వ్ కాకుండా న్యాయబద్ధంగా తప్పు చేసింటే తప్పకుండా రిపోర్ట్లు బహిర్గతం చేస్తామని చెప్పాము. బహిర్గతం చేశాం. ఈరోజు దానికి భయపడి శాసన మండలిలో నానాయాగి చేశారు. మొన్న వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలను తీసుకొని వచ్చి కేవలం రాజకీయ చెడుద్దేశంతో పాదరక్షలు ధరించి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో మీరు అందరూ చూశారు. ఇలా ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే అన్ని విషయాల్లో ఈరోజు ప్రతిపక్ష హోదా దక్కకపోయినా కూడా ప్రతిపక్షంగా ఉండి సహాయ సహకారాలు ఏమైనా అందించాలా, మంచి సూచనలు ఇవ్వలే తప్పక ఇలాంటివి చేయకూడదు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఒకటే చెప్తున్నారు, ఎక్కడా కక్ష సాధింపే పనిలో మన ప్రభుత్వం లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఒక్కొక్కటిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనే, తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనే ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం. మనం ఎంతో చక్కగా పని చేసుకుంటా పోతామంటే ఎక్కడ చూసినా ప్రతిస్తంభన, ప్రతి ఒక్క విషయంలో అడ్డపుల్లలాగా. రైతుల యొక్క కన్నీరును చూసి ఓదార్చిపోయేదానికి వచ్చి ఇక్కడ దండయాత్ర చేసిపోయిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది. పొగాకు రైతుల యొక్క సమస్యలు చూడనొచ్చి పొగాకు రైతుల్లో కష్టాల్లో నెట్టిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. అన్ని విషయాల్లో ఏ రోజు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించలేడు. యథా రాజా తదా ప్రజ అనే రకంలో ఆయన కానీ ఆయన కార్యకర్తలు కానీ పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి మన నాయకుడు చెప్పినట్టు మనం ఒకటే తప్పును ఎండగట్టే పనిలో మనం ఉన్నాం. ఈ రోజుకి కూడా వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చర్చించుకునే విషయం. కాబట్టి దీంట్లో నిజానిజాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. రేపు రాబోయే తరాలకు కూడా ఇది ఒక దిక్సూచిగా ఉండాలని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందే తప్పక ఎక్కడ ఏ విధమైన రాజకీయ లబ్ధి మన పార్టీకి కానీ మనకు ఉండబోదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్ర. భూమి పూజ కార్యక్రమం చేశాం. తెలుగుదేశం పార్టీ 1,20 లక్షల కార్యకర్తలున్న ఏకైక సభ్యత్వాలున్న ఏకైక పార్టీ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఇక్కడ జరుపుకున్నాం. వచ్చే సంవత్సరంలోనే ఈ ఆఫీసును పూర్తి చేయడం, ఎంతో అధునాతన హంగులతో తెలుగుదేశం పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలన్నప్పుడు కార్యకర్త అన్నవాడి అవసరం చాలా ముఖ్యంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త కార్యాలయం నిర్మించిన తర్వాత ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి కూడా ఇది తోడ్పాటు ఇస్తుందని మేమందరం నమ్ముతున్నాం. అలాగే ఈరోజు 7 జిల్లాల్లోనే కాకుండా వచ్చే 2-3 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఈ కేంద్ర పార్టీ కార్యాలయాల శంకుస్థాపన కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏదైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తుందో
అన్నిటినీ నిరంతరం ప్రజలకు చేరువయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, అలాగే ఇంత బాధ్యతగా తెలుగుదేశం పార్టీని ఈరోజు ముందుకు తీసుకొని పోతున్న చంద్రబాబు నాయుడు గారికి పార్టీ క్యాడర్ తరఫున మా తరఫున ధన్యవాదాలు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అండగా నిలిచి కొత్త రూపంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ భరోసాగా నిలిచిన మా యువ నాయకులు మంత్రి లోకేష్ బాబు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై